తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు సైన్మా 2.0. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని అందుకునే రేంజ్ లో గ్లోబల్ మూవీని సిద్ధం చేస్తున్నారు ఐకాన్ స్టార్. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు అట్లీ. పుష్ప 2తో నేషనల్ మార్కెట్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాంటసీ జానర్ లో పార్లర్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ లో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమా మీద అంచనాల్ని డబుల్ చేసేశాయి. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. అమ్మాయ్యాక దీపిక నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమా నార్త్ సర్కిల్స్ లో మరింత హైప్ ని క్రియేట్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో దీపిక ఇంతవరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారంటూ హింట్ ఇచ్చారు దర్శకుడు అట్లీ. రీసెంట్ ఇంటర్వ్యూలో AA22 అనౌన్స్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు అట్లీ. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందన్నారు. అది కూడా అభిమానులు ఊహించని రేంజ్ లో ఉంటుందంటూ అంచనాల్ని పెంచేశారు. రీసెంట్ గా వారణాసి సినిమాతో అనౌన్స్మెంట్ విషయంలో కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేశారు రాజమౌళి. AA22తో ఆ రేంజ్ ని బీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కంటెంట్, మేకింగ్, స్కేల్ పరంగా గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. సూర్య కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన సినిమాల్లో జై భీమ్ కూడా ఒకటి. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. కోవిడ్ టైంలో OTTలో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది జై భీమ్. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా మరో ఘనత సాధించి ట్రెండింగ్ లోకి వచ్చింది. సూర్య హీరోగా TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ జై భీమ్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. డిజిటల్ రిలీజే అయిన జై భీమ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ సక్సెస్ రేంజ్ లో బస్ క్రియేట్ చేసింది ఈ మూవీ. జై భీమ్ తర్వాత సూర్య చేసిన సినిమాలేవి ఆ స్థాయిలో మెప్పించలేదు. అందుకే ఇప్పటికీ జై భీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు తమిళ ఆడియన్స్. రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వం స్టేట్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది. 2016 నుంచి 2022 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. జై భీమ్ ఆ ఏడాది స్టేట్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఏకంగా 7 విభాగాల్లో అవార్డులు సాధించింది ఈ సినిమా. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు విభాగాల్లో జై భీమ్ అవార్డులు సాధించింది. వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయిన సూర్య అభిమానుల్లో జై భీమ్ న్యూస్ కాస్త జోష్ తీసుకొచ్చింది. జై భీమ్ రిలీజ్ టైంలో ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ట్రెండింగ్లోకి రావడంతో సీక్వెల్ కావాలన్న డిమాండ్ కూడా మరోసారి తెరపైకొచ్చింది. సౌత్ సినిమాల్లో సక్సెస్ అయిన అందాల భామలు నార్త్ బ్యూటీ అనిపించుకునేందుకు కష్టపడతారు. కానీ నార్త్ ఇండస్ట్రీ నుంచి సౌత్కి వచ్చిన సీనియర్ బ్యూటీ శ్రియా మాత్రం దక్షిణాది హీరోయిన్ గానే పేరు తెచ్చుకున్నారు. అయినా ఆ ట్యాగ్ తో తాను హ్యాపీయే అంటున్నారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటారు శ్రియా శరణ్. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్గా ఉంటున్న ఈ బ్యూటీ ఆన్లైన్ పోస్టులతో ఎప్పుడూ ఆడియన్స్తో టచ్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఈ బ్యూటీ. హరిద్వార్లో పుట్టి ఢిల్లీలో యాక్టింగ్ కెరియర్ని ప్రారంభించారు శ్రియా. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ సౌత్లోనే సక్సెస్ రావడంతో నార్త్ మేకర్స్ కూడా శ్రియాని సౌత్ బ్యూటీ అనే పిలుస్తున్నారట. సౌత్ బ్యూటీ అన్న ట్యాగ్తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు శ్రియా శరణ్. ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకుల ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానన్నారు. అందుకే సౌత్ హీరోయిన్ అన్న పేరుతో తాను హ్యాపీ అన్నారు శ్రియా. సౌత్ ఇండస్ట్రీ నుంచే శ్రియకు ఎక్కువ అవకాశాలొచ్చాయి. ఫ్యామిలీ లైఫ్ కి టైం ఇస్తూనే గ్లామర్ ఇమేజ్ ని కూడా పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ మీద తన ఏజ్, ఇమేజ్ కి తగిన రోల్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. మూవీ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకపోయినా బుల్లితెర ప్రేక్షకులకి ఫెమిలియర్ పేరు మౌని రాయ్. బ్రహ్మాస్త్ర సినిమాతో జూనోన్ గా భయపెట్టిన ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటేందుకు కష్టపడుతున్నారు. అందుకోసం సోషల్ మీడియా మీద కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు ఈ హీరోయిన్. బ్రహ్మాస్త్ర సినిమాలో చేసిన జూనోన్ పాత్రతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు మౌని రాయ్.
అప్పటి వరకు హరహర మహాదేవ్లో సతీదేవిగానే తెలిసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ బ్యూటీ మీద ఫోకస్ పెట్టారు. బిగ్ స్క్రీన్ మీద బిగ్ హోప్స్ పెట్టుకున్న మౌని రాయ్ క్యారెక్టర్ రోల్స్ నుంచి ఐటమ్ సాంగ్స్ వరకు ఏ ఛాన్స్ వచ్చినా నో అనకుండా కమిట్ అవుతున్నారు. KGF, వేదా మూవీస్ లో ఈ బ్యూటీ చేసిన స్పెషల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వంభర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మౌని బాలీవుడ్ లో 2 సినిమాల్లో నటిస్తున్నారు. అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోస్ తోనూ హల్చల్ చేస్తున్నారు. ట్రెండ్ లో ఉండాలన్న ఉద్దేశంతో డిజిటల్ ప్రాజెక్ట్స్ లోనూ నటిస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. మౌని రాయ్ సోషల్ మీడియా యాక్టివిటీ మీద కూడా ఆడియన్స్ ఫోకస్ పెరిగింది. వరుసగా వావ్ అనిపించే రేంజ్ హాట్ ఫోటోస్ తో ఆన్లైన్ లో రచ్చ చేస్తున్నారు మౌని. ఈ బ్యూటీ వెకేషన్ పిక్స్ చూసిన నెటిజన్స్ అమ్మడు హీరోయిన్ మెటీరియల్ అంటూ ప్రేజ్ చేస్తున్నారు. మరి ఈ ఇమేజ్ మౌనికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. కూలీ సినిమా రిలీజ్ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రానుందనే ప్రచారం మొదలైంది. ఈ కాంబోకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఒక్కటి కూడా లేకపోయినా రోజుకో వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ అయింది. తాజాగా ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయింది. కూలీ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా ఆ తర్వాత రజనీ చేయబోయే సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చాయి. ఆల్రెడీ జైలర్ 2 వర్క్ జెట్ స్పీడ్ తో జరుగుతూ ఉండడం, ఆ తర్వాత ఒక క్రేజీ మల్టీ స్టారర్లో నటిస్తారన్న న్యూస్ రావడంతో రజనీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కూలీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కెప్టెన్సీలోనే రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా ఉంటుందన్న న్యూస్ తెర మీదకొచ్చింది. ఆల్రెడీ రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేసిన లోకేష్ ఈ మల్టీ స్టారర్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. లోకేష్ డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి యాక్టింగ్ మీద దృష్టి పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. ఈలోగా రజనీకాంత్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో మూవీ అనౌన్స్ చేయడంతో మల్టీ స్టారర్ ఇక లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. క్రేజీ మల్టీ స్టారర్ కి జైలర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్నది కాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న నయా టాక్. ప్రెజెంట్ నెల్సన్ కెప్టెన్సీలోనే జైలర్ 2లో నటిస్తున్నారు రజనీ. ఈ సినిమా పూర్తయిన తర్వాత నెల్సన్ మల్టీ స్టారర్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.